బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 8వ తరగతి సాయి లిఖిత మృతి తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ నౌ ప్రస్తుతం ఆదిలాబాద్ సంబంధించిన ఈ సంఘటన కొంత చర్చనీయాంశంగా మారింది. సో గతంలో డిసెంబర్ 16న చనిపోయినటువంటి ఈ పాప మరణంపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 3 నెలల తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవికి నాయక్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో మరింత సమాచారం అందించడానికి. సో రవి నాయక్, అసలు ఏం జరిగింది, ఎందుకు రీపోస్ట్ మార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎస్ మనోజ్, రీపోస్ట్ మార్టం అంశం ఏదైతుందో ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే 3 నెలల క్రితం సాయి లిఖిత నిజామాబాద్ జిల్లాలో చదువుతుండే. నిజామాబాద్ జిల్లాలో అనుమానాస్పదంగా అంటే ఆరోగ్యం బాగలేదని ప్రధానంగా పోచంపాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 8వ తరగతి చదువుతుంది. 8వ తరగతి చదువుతున్న తరుణంలోనే డెంగ్యూ జ్వరంతో హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ తరలించారు. నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాలిక 16వ తేదీన మృతి చెందింది. 16వ తేదీన మృతి చెందడంతో డెంగ్యూ వ్యాధితో మృతి చెందిందని చెప్పడం జరిగింది. అనంతరం కొంత అనుమానాస్పదంగా తల్లిదండ్రులకు కనబడడంతో అనంతరం భార్యని తీసుకొచ్చి నేరుగా హాస్టల్ వద్ద ఆందోళన చేశారు. హాస్టల్ వద్ద ఆందోళన చేసిన తర్వాత అప్పటికే అక్కడున్న పోలీస్ స్టేషన్ మెడోరా పోలీస్ స్టేషన్ లోని ప్రధానంగా సుహాసిని అనే ఎస్ఐ సరిగ్గా స్పందించలేదని ప్రధానంగా చెప్పారు. అనంతరం స్పందించకపోవడంతో నేరుగా వెళ్ళి అక్కడి సిపిని నిజామాబాద్ లోని సిపి సాయి చైతన్యకు ఫిర్యాదు చేయగా సాయి చైతన్య వెంటనే ఈ పిటిషన్ పై రియాక్ట్ అయ్యారు. చేసిన ఫిర్యాదుపై రియాక్ట్ అయిన వెంటనే అమ్మాయిని రీపోస్ట్ మార్టం చేయాలి, అసలు ఏం జరిగింది, దీనికి ఎందుకు డిలే చేయవలసి వచ్చిందని కూడా స్థానిక ఎస్ఐ పై కూడా సీరియస్ గా, సుహాసిని పై కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఇప్పటికే ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగినట్టు తెలిసింది. ఈ అంశంలో పోలీసు చాలా సీరియస్ గా పోలీస్ కమిషనర్ ఉన్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే దీంతో రీపోస్ట్ మార్టం నిన్న ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో జరిగింది. తాంసీ మండలంలో రీపోస్ట్ మార్టం సంబంధించిన అంశం సంచలనంగా మారింది. ఈ రీపోస్ట్ మార్టం అంశం అంతా కూడా అసలు ఏం జరిగింది, ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి కావడం కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడింది. అయితే నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహానికి వెలికి తీసి అక్కడే పోస్ట్ మార్టం వైద్యులు నిర్వహించిన పరిస్థితి కనబడింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ అంశం జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. అయితే తాంసీ మండల కేంద్రంలో దేవనూరి సాయి లిఖిత 8వ తరగతి చదువుతున్న అమ్మాయి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది శ్రీశైలం. సో రవినాయక్, ప్రధానంగా అంటే పేరెంట్స్ ఎలిగేషన్ ఏంటి? గతంలో వాళ్ళు కేవలం సాధారణమైనటువంటి డెంగీ లాంటి ఫీవర్తో చనిపోయినటువంటి ఎలిగేషన్ కాకుండా ఏ ఎలిగేషన్ చేశారు పేరెంట్స్ ప్రధానంగా? శ్రీశైలం చాలా క్లియర్ గా అనుమానాస్పదంగా ఉంది. మా బిడ్డకు ఎటువంటి అనారోగ్యం లేదు, ఎప్పుడు కూడా మాతోటి జ్వరం వస్తుంది కానీ లేదంటే ఇతరత్ర కారణాలు ఎప్పుడు చెప్పలేదు, మంచి ఆరోగ్యంగా ఉంది, మంచి చదువు తల్లి సరస్వతి అని మేము అనుకున్నాం. సరస్వతి కటాక్షం మా బిడ్డ సాయి లిఖితపై ఉంది. అయితే ఇదే తరుణంలో విష జ్వరం అని చెప్పడం ఇలాంటి ప్రధాన అంశాలు మాకు ఇబ్బంది కలిగించాయి. అయితే మాకు అనుమానం ఉంది, ఫుడ్ పాయిజన్ అయిందనే అనుమానం ఉంది, లేదంటే ఇతరత్ర ఏదైనా జరిగి ఉంటుంది. మేము అడిగితే ఎవరైతే సోషల్ వెల్ఫేర్ కు సంబంధించిన అధికారులు ఎవరు స్పందించట్లేదు, ప్రిన్సిపల్ నుంచి మొదలుకొని వార్డెన్ వరకు పూర్తి స్థాయిలో స్పందించట్లేదని చెబుతున్నారు. ఈ అంశంలో ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కనుక ఉంటే న్యాయ పోరాటం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని సాయి లిఖిత తల్లిదండ్రులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది శ్రీశైలం. సో రైట్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా 8వ తరగతి చదువుతున్నటువంటి సాయి లిఖిత సాధారణ మరణం కాదు, ఆ మరణం వెనక అనుమానాలు ఉన్నాయంటూ ఇక తల్లిదండ్రులు ఆ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో ఆ గతంలో ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదు, సరిగా మరి అక్కడ నిజాలు తెలియలేదంటూ మరి కేసును రీఓపెన్ చేసినట్టు తెలుస్తుంది నిజామాబాద్ సిపి సాయి చైతన్య. సో సిపి ఆదేశాలతో 3 నెలల తర్వాత పూడ్చినటువంటి డెడ్ బాడీని వెలికి తీసి రీపోస్ట్ మార్టం కండక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బట్ రీపోస్ట్ మార్టంతో అయినా మరి బాలిక కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదనేది తెలియాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా డిసెంబర్ 8న మరి సాయి లిఖిత అస్వస్థకు గురైంది. నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత మరి అక్కడ వైద్యం
అందినటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే సాధారణంగా ఆమెకు డెంగీ లాంటి కొన్ని విష జ్వరం ద్వారానే ఆమె చనిపోయిందన్నట్టు చెప్తా ఉన్నారు. కానీ పేరెంట్స్ మాత్రం లేదు, వేరే కుట్ర కోణం ఉన్నది సాయి లిఖిత మరణం అంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేయడం. సో అప్పటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది సరైనటువంటి రెస్పాన్స్ లేకపోవడము, లేకపోతే సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడము, సో దానికి సంబంధించి కేసును సరైనటువంటి ఆధారాలని బయటకు తీయకపోవడము, ఇట్లా కొన్ని మైనస్లు ఉన్నాయి. సో మా పాపకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి, ఆమె మరణానికి అసలు కారణాలు తెలియాలంటూ సిపిని సందర్శించడము, సిపిని చేరుకున్న తర్వాత సిపి ఆదేశాలతో మరోసారి రీపోస్ట్ మార్టు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. బట్ చూద్దాం, రీపోస్ట్ మార్ట్ తర్వాత అయినా సాయి లిఖిత సాధారణ మరణమా లేకపోతే ఏదైనా కుట్ర కోణం ఉన్నదనేది బయటపడుతుందనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.